యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రం నుంచి గజ్జెలందెలు గల్లు గల్లన్న అనే పద్యమును ఆల్రెడీ పాడుకున్నాము. అలాగే కీబోర్డ్ ప్లేయింగ్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మనం పాటలాగా స్వరాలు పాడుకుంటాం అన్నమాట. ఈ వీడియోలో ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగంలో ఉంటారు. మన ఊహకు కూడా అందరన్నమాట. అంతమంది అంత తెలివిగల వాళ్ళు ఉంటారన్నమాట. ఆట విడుపు కోసం ఎప్పుడన్నా సంగీతం చూస్తూ ఉంటారు. అలాంటి వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ డివోషనల్ సాంగ్స్ 3 బుక్స్, బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. మరి ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి వీడియోలో కూడా నొక్కి చెప్తున్నాను, మామూలుగా స్వరములు పైన స్వరము కింద సాహిత్యము అలా ఉండవండి. అలా ఏవో కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులకు ప్రారంభ పాఠములు అలా ఉంటాయి అనమాట. ఏదో శ్రీగణనాథ లంబోదర అని మనకు ఉంటాయి కదా, వరవీణ అని. కానీ పాటలో, కీర్తనలో, కృతులు ఇవన్నిటికీ, సినిమా పాటలు ఏటికైనా సరే, పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్స్, ఏ ఇన్స్ట్రుమెంట్ వాల్సిన వాళ్ళకైనా మనకి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. ఆ రెండు నేను క్లియర్గా ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గజ్జెలందెలు గల్లు గల్లన అనే పద్యమునకు యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. చిత్రం శ్రీ రామాంజనేయ యుద్ధం. రచన శ్రీ గబ్బిట వెంకటరావు గారు, మహానుభావులు అనమాట. అలాగే సంగీతం కేవి మహాదేవన్ గారు. గానం శ్రీ మాధవ పెద్ది సత్యం గారు. ఇక రాగం విషయం అంటారా, హిందోళ రాగం. దీన్ని హిందుస్థానీ సంగీతంలో మాల్కౌస్ అంటారు కదా. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ కలపలేదు. ప్యూర్ హిందోళ రాగం. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 20వ మేళకర్త నఠ భైరవి రాగం నుంచి పుట్టినది. హిందోళ రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి. సగమ ధనిస. మీరు జాగ్రత్తగా గమనిస్తే సరిగమలో అక్కడ రీ లేదు, సగమ. ధనిస అంటే అక్కడ పా లేదు, పదనిసలో. ఆరోహణలో రీపా అనే 2 స్వరాలు లేవు అనమాట. అవరోహణ చూడండి, సానిద మాగాస, పారి అనే 2 స్వరాలు లేవు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరముల్లో 2 స్వరములు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరములు ఉంటే ఔడవ రాగం అంటాం మనం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారన్నమాట. ఇందువచ్చి స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు ఫారెన్ నోట్స్ ఏమీ ఉపయోగించలేదు. తాళము పద్యములకు వీటికి ఏమి తాళం ఉండదండి. ఒక రకమైన నడక ఉంటుంది అంతే, భావాన్ని వ్యక్తీకరించడానికి. తాళం ఏమీ ఉండదు. శృతి, ఒరిజినల్ శృతి 1.5 శృతిలో ఉంది. నేను కూడా 1.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 1.5 శృతిని, ఈ క్యాషియన్ చూడండి, ఇది లో పిచ్, వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి షార్ప్ అంటే 1.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. మరి ఈ పద్యములకు స్వరములు యాజ్ ఇట్ ఈస్గా పాడుకుపోయే ముందు మనం హిందోళ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం.
అలాగే లో పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారో, ఎన్ని స్వరంలో వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమదని సా సని ద మగ సా, సగమదని సా సని ద మగ సా. లో పిచ్చులో ఏమీ వాడలేదు. మరి హై పిచ్చులో సగమగ సా, తారాస్థాయి మధ్యం వరకు వెళ్ళారు. గజ్జలందెలు ఘల్లు ఘల్లన కౌసల్యాంకసీమను నాట్యమాడనిద్ది. సస్స సా సస సస్స సా సస నీ సస్స గా సదా దద సాని మామమ్మ సగని ని మా దాసాని దాదమ గామ సా స స సా గ సా స స సా ద 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 సని మా మని ని మా గమ సా స స స స సా గగ స గగ స గ గ గ గ గ గ గ గ గమ గ సా స స గ నిన్ని సద్ద స గ ద ద ద ద ద మ ద ని 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 సా స స సా ద ద ని 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 స సా గగ్గ మా సా స సా సా స స సా సా స స స స సా ద ద ని మా సా స గ ద ద మా ద ని స స సా ద ని గ గ గ గ దా సా. థ్యాంక్ యూ అండి. చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ ఇది. ఈ స్వరం చేయడానికి ఎన్ని టేకులు తీసుకుందో నేను చెప్పలేను. మరి నేను ఈ ప్రక్రియ ఉందని మీ అందరికీ తెలియజెప్పడానికే ఎంత కష్టపడి చేస్తాను. దయచేసి మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరి ఒక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతోనో పద్యంతోనో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.